తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు శుభాభినందనలు. తుడా చైర్మన్లందరికీ ధన్యవాదాలు. 365 రోజులను గంటలుగా పనిచేశా. 9 నియోజకవర్గాలకు అనుకూలంగా ఉన్నాను. అందరినీ కలుపుకొని పోయాను. తుడా అంటే ఏంటి, ఎలా దాంతో వెళ్ళాలి, అప్రూవర్స్ ఎలా చేసుకోవాలి లాంటివి విశదీకరించాను. ఎల్టీపీ ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ. ఈ ఏడాది 3 బోర్డు మీటింగ్లు జరిపాం. అభివృద్ధిపై 30 మీటింగ్స్ పెట్టాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కరెక్ట్గా ఈ రోజుకి నేను టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుని కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్ మీ అందరి సహకారంతో నేను మంచిగా ఏమేమి చేశానని కూడా మీ ముందు చెప్పేదానికోసం మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ నాకు ఈ సంవత్సరం పాటు నాకు అందరూ బాగా సహకరించారు. మీ అందరూ సహకారం నాకు 100% లభించిన వల్లనే నేను ఈ 365 డేస్ కూడా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకన్నా ముందుగా ఎంతోమంది చైర్మన్లుగా టుడాలో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యే మోహన్ గారు కావచ్చు, ఎన్వి ప్రసాద్ గారు కావచ్చు, కోలారాం గారు కావచ్చు, మేడసాని వెంకటరమణ కావచ్చు, ఇంకా ఇతర పార్టీల నుంచి కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పొలిటికల్ వాళ్ళందరూ కూడా ఈ పదవిని చేశారు. కానీ నాకు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన దానికి మరొకసారి నేను మా సీఎం గారికి, మా యువ నాయకుడి గారికి ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈ 365 రోజులు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా 365 డేస్ని 365 అవకాశాలుగా నేను వాడుకొని ప్రతిరోజు కూడా టుడా పరిధిలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కూడా నేను కంటిన్యూగా దానిపైన వర్క్ చేసి డెవలప్ చేయాలనే ఒక సిద్ధాంతంతో టుడాలో వర్క్ చేశాను. సో అవన్నీ కూడా ఫస్ట్ చైర్మన్ అయిన నెక్స్ట్ డేనే మొత్తం సంబంధించినటువంటి 1165 గ్రామ పంచాయతీలకి సెక్రటరీని పిలిచి 39 మండలాలు ఎంపీడీఓని పిలిపించి ఇక్కడ కచాపి ఆడిటోరియంలోనే ఎప్పుడు ఇంతవరకు రాష్ట్రంలో ఏ అర్బన్ అథారిటీలో కూడా చేయనటువంటి విధానాన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకందరికి కూడా అసలు టుడా అంటే ఏంది, టుడా పరిధి ఏం చేస్తుంది, పంచాయత్ సెక్రటరీ ఏముంటుంది, దానికి లింక్ ఏముంటుంది అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం. అదేవిధంగా అప్రూవల్స్ అన్నీ కూడా అనాథరైజ్ లేబర్స్ అన్నీ కూడా ఆపే విధంగా ప్లాన్ చేయటం, వాళ్ళని కూడా గైడ్ చేసి అప్రూవల్ చేసుకుంటే వాళ్ళకి ఏమేమి లాభాలు వస్తాయి, వల్ల వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఏమొస్తాయి, ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో పోతాయి, ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలో కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళకందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దానివలన మెజార్టీ ఈరోజు అనాథరైజ్ లేఅవుట్స్ అన్నీ కూడా ఈ 1 ఇయర్లో కూడా తగ్గిపోయినాయి, మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సో అప్రూవల్స్ కూడా మనకు మ్యాక్సిమం పెరిగాయి. అదేవిధంగా దాని తర్వాత ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చిన తర్వాత ఎల్టీపీ ఇంజనీర్స్ అందరం కూడా పిలిపించి మొత్తం మన టుడా రీజన్ ఉండే అందరూ ఎల్టీపీస్ ఇంజనీర్స్ పిలిపించి కూడా వాళ్ళకి కూడా అసలు ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలా, కస్టమర్ని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఓపికగా సమాన్ చెప్పే విధంగా ఎల్టీపీ ఇంజనీర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు 3 సార్లు టుడాకి పిలిపించడం, టుడాలో ఏమేమి జరుగుతున్నాయి, టుడాకి ఏం అవసరం ఉన్నది, స్టేట్ నుంచి టుడాకి ఏమేమి చేయాలా, సో మున్సిపల్ శాఖ నుంచి కూడా మాకు అర్బన్ అథారిటీ నుంచి కూడా తిరుపతికి టుడాకు సంబంధించి ఏమేమి వాళ్ళు మాకు సహకరించాలనేటువంటి కూడా 3 సార్లు అతనే మినిస్టర్ గారే వచ్చి ఇక్కడికి పిలిపించి ఇక్కడ మరీ మనం రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే బోర్డు మీటింగ్స్ కూడా 3 బోర్డు మీటింగ్లు పెట్టి కూడా రెజల్యూషన్ అన్ని పాస్ చేసి డెవలప్మెంట్స్ మీద కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దగ్గర టుడా ఆఫీస్లోనే 30 మీటింగ్లు పెట్టాం. డెవలప్మెంట్స్ పైన కంటిన్యూగా 30 మీటింగ్లు పెట్టాం. ఎవ్రీ వీక్కి 2 వీక్స్కి ఒకసారి ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి మనం. మాస్టర్ ప్లాన్ మీట్స్ కావచ్చు, లేఅవుట్స్ మీద కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, ఇంజనీరింగ్ వర్క్స్ మీద కావచ్చు, హార్టికల్చర్ మీద కావచ్చు, ప్రతి ఒక్కటా పెడతా వచ్చాం. ఇక్కడ కాకుండా 12 మీటింగ్లు మనం కలెక్టరేట్లో పెట్టడం జరిగింది టుడాకు సంబంధించి.
ఏమేమి మనం చేస్తున్నాము, సో మన గవర్నమెంట్ నుంచి ఏమేమి మనకి ఎక్స్ట్రా ఫోర్స్ సహకారం కావాలనేసి అని కూడా కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను 25 సైట్ విజిట్లకు పోయి ఇన్స్పెక్షన్ చేశాను. టుడా టవర్స్ కావచ్చు, మామండూరు లేఅవుట్ కావచ్చు, కీలపట్టు కావచ్చు, తిమ్మోజీ కంట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ని లేఅవుట్స్ కూడా మనం అన్నింటిలో టుడా వేసేటి అన్ని దాంట్లో కూడా పోయేసి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి టీం మొత్తం తీసుకెళ్ళేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా జరిగే విధంగా కూడా చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో నన్ను టుడా ఆఫీస్కి వచ్చేటువంటి వాళ్ళు ఏమన్నా అవసరాలు ఉన్న కలిసిన ప్రజలు సుమారుగా 42,000 నుంచి 45,000 మంది 365 రోజులు నన్ను వచ్చి కలిసి వచ్చిన వాళ్ళకందరికి కూడా మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ పీపుల్ కూడా నేను వాళ్ళకి న్యాయం చేసి పంపించాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈరోజు వాళ్ళు నాపై నమ్మకంతో ఉన్నారు. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని విధంగా ఏ డే విత్ టుడా చైర్మన్ అనే ప్రోగ్రాం పెట్టి ఒక కాన్స్టిట్యున్సీలోకి నేనే వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గారితో, పార్టీ కేడర్తో, అధికారులతో అన్ని మండలాలు మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే తిరుగుతూ అక్కడ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి టుడా నుంచి మనం సహకరించవచ్చు, పంచాయతీలో డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, టుడా ఎంతవరకు మనం సహకరిస్తామని చెప్పేసి కూడా కాళహస్తి, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ, గూడూరు కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలు కూడా ఒక్కరోజు ఫుల్గా కూడా ఉండి కూడా ఒక్కొక్క రోజు ఈ డే విత్ టుడా చైర్మన్ కూడా ఫస్ట్ టైం రాష్ట్రంలోనే ఈ మా తిరిగేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్స్ విషయంకి వస్తే మీకు అందరూ తెలుసు, ఇన్ని రోజులు టుడా అంటే ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం అయిపోయింది, లేదంటే ఒక వీధికి పరిమితం అయిపోయింది, ఒక చిన్న చిన్న పనులు చేసుకోవడం అనే లెవెల్ని తీసుకెళ్ళి టుడాని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చేదానికోసం నేను నాతో పాటు అందరూ కూడా కష్టపడి చేశారు. అందులో భాగంగానే సుమారుగా 71 వర్క్స్ శాంక్షన్ చేశాము, 6 కాన్స్టిట్యున్సీస్ శాంక్షన్ చేశాము. తిరుపతి కాన్స్టిట్యున్సీకి 6.5 కోట్లు చేశాము, చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి 18 కోట్ల 20 లక్షలు శాంక్షన్ చేశాము, నగిరికి 1 crore శాంక్షన్ చేశాము, సూలూరుపేటకి 1.5 crore శాంక్షన్ చేసినాము, శ్రీకాళహస్తికి 9.5 lakhs చేశాము, సత్యవేడికి 1.58 lakhs చేశాము. సో కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా సమానంగా డెవలప్ కావాలనేసి కూడా చేశాను. ఇంకా మిగిలిన జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేస్తున్నారు, వెంకటగిరి కూడా చేస్తున్నారు. 2 కూడా దాని మీద కూడా వర్క్ జరుగుతుంది. సో కమింగ్ డేస్లో కూడా అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వంలో టుడా చైర్మన్గా అదే కాన్స్టిట్యున్సీలో ఉండి అదే పంచాయతీలో ఉండి డైలీ ఒక వీఐపీ రోడ్ సీఎం వచ్చినా, పిఎం గారు వచ్చినా, గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా ఆ రోడ్లైనా వస్తూ ఉంటారు. కానీ ఉప్పర్పల్లి రోడ్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని కూడా ఎవరు ఆలోచన కూడా రాలేదు అసలు. కానీ దాన్ని ఈరోజు మనం ఫస్ట్ టైం ఆ రోడ్డును కూడా 80 feet రోడ్ చేసి దాన్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేసి కూడా సుమారు 9 crores రూపీస్తో దాన్ని భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. నెంబర్ 2, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మంగళూరు నుంచి సెట్టిపల్లి కనెక్టింగ్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయిన రోడ్ని దాంట్లో అసలు ఏం ప్రాబ్లం కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉన్నింది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో వాటర్ పైప్ లైను, తెలుగంగ వాటర్ పైప్ లైను, దామిడి ఇందిరం హౌసెస్కి, కలెక్టరేట్కి, తిరుచానూరుకి కింద పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ మార్చాలంటే మనకు 3 crores రూపీస్ అవుతుంది. ఆల్రెడీ 25 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానికి డబ్బు శాంక్షన్ చేసి 5 నుంచి 6 కోట్ల రూపాయలు వర్క్ అయిపోయి ఇంకా 15 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లో ఉండగానే వర్క్ ఆగిపోయింది. దాని తర్వాత అన్ని సంవత్సరాలు కూడా సుమారు 7-8 సంవత్సరాల వర్క్ పెండింగ్ ఉండిపోతే దాని డిఎల్సీ మీటింగ్లో టాపిక్ రైజ్ చేసి అక్కడికక్కడే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో దాన్ని డిస్కస్ చేసి ఆన్ స్పాట్లోనే శాంక్షన్ చేసి 3 crores రూపీస్ ఆ పైప్ లైన్ కూడా మార్చి ఆ 15 crores ఏదైతే ఉందో టీటీడీ అమౌంట్ని దాన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మొత్తం కూడా ఇంకొక 3 monthsలో కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉండదు. సో దానివల్ల మనకు కనెక్టింగ్ ఆఫ్ రోడ్లో ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రోడ్డు మంగళూరు నుంచి సెట్టిపల్లికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కోర్టు పక్కన మన కొత్తగా ఏదైతే కోర్టు కడుతున్నారో కలెక్టరేట్ పక్కన ఆఫీసు, అది 100 feet రోడ్డు. దాన్ని మన తిరుపతి మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు సీజే గారు వచ్చి దాన్ని భూమి పూజ చేయటం కూడా చాలా ఆనందం. దాన్ని మాకు కరెక్ట్గా 1 week ముందు చెప్తే వారం రోజుల్లోనే వార్ ఫుటింగ్స్ పైన దాన్ని ఫస్ట్ మెటల్ రోడ్ వేసేసి సుప్రీంకోర్టు గారు సీజే నోట్తోనే అర్బన్ అథారిటీ వాళ్ళు బాగా చేశారనేటువంటి మంచి పేరు టుడాకి సుప్రీంకోర్టు సీజే గారు నోట్తో చెప్పడం జరిగింది.